Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, senior experienced orthopedic surgeon, bone fracture, joint replacement, hip replacement और spine surgery कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। महेश्वरम कॉन्स्टिटेंसी कोत्तापेट वार्ड नंबर 3 के इलाके में कांग्रेस पार्टी की जानिब से डोर टू डोर कैंपेनिंग की गई है। इस मौके पर कांग्रेस के कई दिग्गज लीडर मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। గ్రామంలో పాదయాత్ర చేస్తూ ఉన్నాము। ఈ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీసీసీ అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారికి, సీనియర్ నాయకులు పెద్దలు అమరేందర్ రెడ్డి గారికి, జల్పేల్ మున్సిపాలిటీ అధ్యక్షులు బామ్ గారికి, రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ మధుసూదన్ రావు గారికి, ధనరాజ్ గౌడ్ గారికి, రవి గారికి, యూసుఫ్ గారికి, ఫజల్ గారికి రైతు డిక్లరేషన్ చేశాము, యూత్ డిక్లరేషన్ చేశాము। అదేవిధంగా మొన్న దళిత గిరిజన కూడా డిక్లరేషన్ చేశాము। ఆ విధంగానే తుక్కుగూడ మున్సిపాలిటీలో మా రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాష్ట్ర నాయకులు నలుమూల నుంచి అందరూ కూడా వచ్చి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతంలో 6 గ్యారెంటీలు మనందరం కూడా పెట్టారు। ఈ గ్యారెంటీలు అందరికీ కూడా ఈ ఏవైతే ఉన్నాయో ఈ గ్యారెంటీలు ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు మేమందరం కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాము। మరి పాదయాత్ర చేస్తుంటే ప్రజలు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు ఇక్కడ। ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి పాలనలో ఉన్నాము। ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు। ఇక్కడ ఏమి కూడా అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న సోదరులు మైనార్టీ సోదరులు కూడా అందరూ కూడా చెప్పడం కూడా జరుగుతున్నది। వాళ్ళు ఒకటి చెప్తున్నారు, రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మాకు అభివృద్ధి జరిగింది, ఇప్పుడు మాత్రం ఇక్కడ కూడా అభివృద్ధి శూన్యమని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు। ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది। తప్పకుండా ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, సోనియా గాంధీ గారు ఏవైతే చెప్పారో అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను। నిన్నగాక మొన్న కర్ణాటకలో మేము గెలిచినాము। కర్ణాటకలో కూడా అన్ని పథకాలు కూడా ఈరోజు అన్ని కూడా అమలు పరిచాము। అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా న్యాయం చేస్తాము, ఈ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను। ఇక్కడ సోదరు మరి చాలా మంది చెప్తా ఉన్నారు, ఇక్కడ చూస్తే నడచడానికి కూడా రోడ్లు కూడా గతి లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, కరెంటు కూడా లేదని చెప్పేసి ఇక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు। నేను అడుగుతున్నాను సబితా ఇంద్రారెడ్డి గారిని, జల్పేలి మున్సిపాలిటీలో దాదాపుగా 70,000 మంది మైనార్టీ సోదరులు ఉన్నారు, నువ్వు ఎక్కడ అభివృద్ధి చేశావని చెప్తున్నాను। ఈ రోజు ఒకటి చెప్తున్నాను, ఓవైసీ గారు కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక్కటే ఏం చెప్పేసాను, గల్లీలో ఇక్కడ కొట్లాడతారు, ఢిల్లీలో ముగ్గురు మాత్రం దోస్తులు, ఓవైసీ, బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు। నేను అడుగుతున్నాను మైనార్టీ సోదరులు నీకేం అన్యాయం చేశారని సబితా ఇంద్రారెడ్డి గారిని అడుగుతున్నాను। ఈ రోజు చూస్తుంటే చాలా బాధగా ఉంది, రోడ్ల మీకు నడుస్తుంటే అధ్వానంగా ఉన్నాయి రోడ్లు, కనీసం జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా ఇక్కడ కనీసం ఒక్కసారి వచ్చినావా అని చెప్పేసి ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారిని అడుగుతున్నాను। ఏదేమైనప్పటికీ కూడా మహేశ్వరం నియోజకవర్గంలో జల్పల్లి మున్సిపాలిటీలో ఇక్కడ పేద బడుగు బలైన వర్గాలు మైనార్టీలు రాబోయే రోజులు నీకు తప్పకుండా సబితా ఇంద్రారెడ్డి గారికి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। कोत्तापेट वार्ड नंबर 3 के अंदर जलपल्ली म्यूनसिपालिटी महेश्वरम कॉन्स्टिट्यूंसी कोत्तापेट के अंदर आज डोर टू डोर कैंपेनिंग की गई। यहाँ के स्कीमत हमारे राहुल गांधी जी ने कहा था 500 रुपये गैस सिलेंडर, और जो है तो अपने जो बेरोजगार है उन लोगों को 5-5 हज़ार रुपये पेंशन, और जो है तो 200 यूनिट बिजली फ्री। ये कई स्कीमत है जिसके अंदर हमारे आने वाले इंतखाबात के अंदर हमारे कांग्रेस को जिता कर लाना है। ये स्कीमत के लिए, ये स्कीमत इसलिए है कि आज के दौर में बीआरएस और बीजेपी गवर्नमेंट दोनों ने मिलकर पूरे हिंदुस्तान को तबाह तारत कर दिया। यहाँ पे तेलंगाना में आके हम सेकुलर बता रहे हैं, जाके बीजेपी का सपोर्ट कर रहे हैं। इसीलिए हम लोग यहाँ पर डोर टू डोर कैंपेनिंग करे हैं। और यहाँ के बड़काझाड़ के पास में जो हालात है, अभी हम लोग धरना भी दिए इसका। हमारे जो मैडम से हम रिक्वेस्ट कर रहे हैं कि ये जल्द से जल्द काम कंप्लीट करिए। हमारे कांग्रेस पार्टी जलपल्ली म्यूनसिपालिटी प्रेसिडेंट अहमद बाम जी की सदारत में जल म्यूनसिपालिटी में दौरा करे घर घरों की। इस दौरे के चीफ गेस्ट है चल्ला नरसिम्हा रेड्डी, कांग्रेस पार्टी के रंगारेड्डी जिला प्रेसिडेंट,
और सीनियर लीडर दीपक भास्कर रेड्डी और बहुत सारे हमारे मित्र यहाँ पर जमा हुए। आज की ये प्रोग्राम की इम्पोर्टेंसी क्या है बोले तो हमारा कांग्रेस पार्टी 6 स्कीमें अनाउंस करे। सुकुकोटा प्रोग्राम में सोनिया गांधी जी, राहुल गांधी जी, रेवंत रेड्डी जी ने 6 स्कीमें अनाउंस करे हैं। एक स्कीम में 200 यूनिट तक बिजली फ्री, दूसरी स्कीम 500 रुपये सिलेंडर, तीसरा औरतों को बसों में फ्री, चौथा 10,000 तक इलाज करने के लिए फ्री, पांचवा 4,000 रुपये पेंशन, छठवा क्या है ये इंदिरम्मा इल्लू, जहाँ जमीन आपको है तो 5 लाख देंगे, आप घर बना सकते। ऐसे बड़े बड़े स्कीमा हमारा कांग्रेस पार्टी ने ऐलान करके माइनॉरिटी के साथ 400% रिजर्वेशन बोल के अभी तक नहीं दिया। ये बीजेपी का हुकूमत, मोदी का हुकूमत क्या नफरत फैला रहे इस देश में। ये नफरत की फैलाने से हिंदू, मुस्लिम, सिख, ईसाई जात के नाम पे, मत के नाम पे, प्रांत के नाम पे डिवाइड होने की कोशिश बीजेपी गवर्नमेंट की। ये टीआरएस गवर्नमेंट क्या है, झूठे वादा देना, झूठे वादा देके वोटा लेना, उसके बाद पब्लिक को, आवाम को क्या बताना चाह रहे, क्या डेवलपमेंट कर रहे। डेवलपमेंट की बात याद है कि ना, या रोड कितने पर मैं 2-4 साल से फिर रहा हूँ इधर, 2-4 साल से वही रोड भी नहीं है, कहीं काउंसलर आए, ये कारपोरेटर है, चेयरमैन है, सविता इंदिरा जी का पैसे कॉन्सेंस का डेवलपमेंट यह दिख रहा पूरा। ऐसे परिस्थिति में माइनॉरिटी भाइयों एक बार सोचिए, आपके आवाम को डेवलपमेंट चाहिए तो कांग्रेस को लाइए। कांग्रेस पार्टी जो सेक्युलर पार्टी है, इसके पहले ही सबको लेके चले, देश को आगे लेके जाने वाली पार्टी कांग्रेस पार्टी। शुक्रिया बहुत बहुत। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जमात जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।